నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించేందుకు అనంతపురం జిల్లా తాడిపత్రిలో 9 ఏళ్ల చిన్నారి సాహసం చేసింది. 100 ట్యూబ్ లైట్లను 6 నిమిషాల 9 సెకన్లలో తన తలపై పగలగొట్టించుకుని అత్యంత సాహసం చేసింది. తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ శివయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారి యశస్వి 6 నెలల కాలంలో 20 ట్యూబ్ లైట్లతో ప్రారంభించి 100 ట్యూబులను తలపై పగలగొట్టించుకుని సాహసం చేయడంపై అందరి ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమానికి రూరల్ సిఐ శివగంగాధర్ రెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. నమస్కారం, నా పేరు యశస్వి భారతి. నేను 4th క్లాస్ చదువుతున్నాను. నేను ఈరోజు తైక్వాండో అకాడమీలో 100 వర్క్స్ స్టార్ట్ చేశాను. ఈరోజు మాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈరోజు జరిగిన తైక్వాండో అకాడమీలో మా పాప యశస్వి భారతి నోబెల్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేందుకు 100 వర్క్స్ స్టంట్ చేసింది. తనలోని ధైర్యాన్ని గుర్తించి, క్రమశిక్షణని గుర్తించి తనకి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సాయి సార్ గారికి నా అభినందనలు. అలాగే ఈ స్టంట్ కోసం 6 నెలలుగా కఠోర సాధన చేస్తూ ఈరోజు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఏదైతే ఈ అమ్మాయి సాధించిన విజయం ఉందో దాన్ని మేము నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి వాటికి అప్లై చేయాలని చెప్పేసి అనుకున్నాము. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించేందుకు అనంతపురం జిల్లా తాడిపత్రిలో 9 ఏళ్ల చిన్నారి సాహసం చేసింది. 100 ట్యూబ్ లైట్లను 6 నిమిషాల 9 సెకన్లలో తన తలపై పగలగొట్టించుకుని అత్యంత సాహసం చేసింది. తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ శివయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారి యశస్వి 6 నెలల కాలంలో 20 ట్యూబ్ లైట్లతో ప్రారంభించి 100 ట్యూబ్లను తలపై పగలగొట్టించుకుని సాహసం చేయడంపై అందరి ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమానికి రూరల్ సిఐ శివగంగాధర్ రెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. డి విష్ణు దేవేంద్ర, గ్రీన్ 1 బెల్ట్. కేదర్, గ్రీన్ బెల్ట్.